హాయ్ ఫ్రెండ్స్, వాయుదేవుడి అంశతో జన్మించిన భీముడు అమిత బలశాలి. భుజ బలంలోనూ గద యుద్ధంలోనూ భీముడికి ఎవ్వరూ సాటిలేరంటే అతిశయోక్తి కాదు. జరాసంధుడిని మల్ల యుద్ధంలో ఓడించిన యోధుడు భీముడు. బకాసురుడు, హిడింబాసురుడు మొదలైన రాక్షసులను వధించాడు. కురుక్షేత్రంలో దుర్యోధనుని హతమార్చిన దీశాలి. దానంలో కర్ణుడికి, పరాక్రమంలో భీముడికి ఎవ్వరూ సాటిలేరని చెబుతారు. అలాంటి భీముడు ఓ కొండ చిలువకు బందీ కావాల్సి వచ్చింది. అరణ్య పర్వంలోని ఆ వృత్తాంతం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు భీముడు వేట కోసం హిమాలయాలకు వెళ్ళాడు. హఠాత్తుగా ఒక కొండ చిలువ భీముణ్ణి చుట్టేసింది. దాని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసిన 10,000 ఏనుగుల బలంతో సమానమైన బలమున్న భీముడికి సాధ్యపడలేదు. ఎంత పెనుగులాడినా అలసిపోయాడే తప్ప ఫలితం లేకపోయింది. వేట కోసం అడవికి వెళ్లిన భీముడు ఎంతకి తిరిగి రాకపోవడంతో భీముడిని వెతుక్కుంటూ ధర్మరాజు వెళ్తాడు. అరణ్యంలో కొండ చిలువకు బందీగా ఉన్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. తన తమ్ముణ్ణి వదిలిపెట్టమని, ప్రతిఫలంగా నీకు సరిపడా ఆహారం సమకూరుస్తానని ప్రాధేయపడతాడు. ఇది నా రాజ్యం, ఇక్కడికి వచ్చిన వారు నాకు ఆహారం కావాల్సిందే. ప్రాణం మీద ఆశలుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కొండ చిలువ బదిలిస్తుంది. ధర్మరాజు పదే పదే ప్రాధేయపడడంతో నా ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే నీ తమ్ముణ్ణి వదిలిపెడతానని చెబుతుంది. నువ్వు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాప విముక్తి అవుతుందని చెబుతుంది. ధర్మరాజు అందుకు అంగీకరించడంతో ముందుగా తన గతాన్ని చెబుతుంది. ధర్మరాజా, నేను నీ వంశంలోనే పుట్టాను. నా పేరు నహషుడు. ఇంద్రుడితో సమానుడిని. సప్త ఋషులను అవమానించాను. అగస్త్య మహర్షి శాపం కారణంగా పాముగా మారాను. శాప విమోచనం కోసం ప్రార్థించగా పాము రూపంలో ఉన్న నా ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానాలు ఇస్తారో అప్పుడు నీకు శాపం నుంచి విముక్తి లభిస్తుందని అగస్త్యుడు తెలిపాడు. అప్పటి నుంచి ఇలా పాము రూపంలో ఇక్కడే ఉన్నానని నహషుడు చెబుతాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకోమంటాడు. ప్రశ్న: బ్రాహ్మణుడి గుణాలేంటి? అతడు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? జవాబు: సత్యం, దానబుద్ధి, క్షమించే గుణం, అహింస, తపం, శీలం అనే లక్షణాలు ఎవరిలో ఉంటే వారిని బ్రాహ్మణుడు అనొచ్చు. ఉత్తమ సంస్కారం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు. సుఖ దుఃఖాల పట్ల సమబుద్ధి కలిగి ఉండడమే అతడు తెలుసుకోదగిన ఉత్తమ విద్య. ప్రశ్న 2: పరోపకారం చేసి అబద్ధాలు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించిన వాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎలా పొందింది? జవాబు: దానం, పరోపకారం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి 4 ఉత్తమ ధర్మాలు. వీటన్నిటిలో అహింస విశేషమైంది. దానం మొదలైన కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించేవాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేసేవాడు జంతువుగా జన్మిస్తాడు. అందుకే అహింస పరమధర్మం అని ధర్మరాజు బదిలిచ్చాడు. నహషుడు అడిగిన అనేక ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు ఇస్తాడు. అతని సమాధానాలకు సంతృప్తి చెందిన నహషుడు భీముడిని వదిలిపెట్టాడు. శాప విమోచనం కావడంతో సర్పరూపాన్ని వదిలి మనిషి రూపంలోకి మారాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.